జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉంటారు. మా పార్టీలో ఏదైతే ఉందో, నేను భారతీయ జనతా పార్టీలో కరెక్ట్గా జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 25 వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టిన శత జయంతి అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను జాయిన్ అయ్యాను. అది నా అదృష్టం. అది ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు పైనుంచి ఉన్నాయి. భారతీయులంటే ఎక్కడా కూడా ఎటువంటి విభేదం లేకుండా కులమతాలకు అతీతంగా ముందు మనం అందరం మనుషులు, తర్వాతే ఈ కులాలు మతాలు వచ్చాయనే భావస్ఫూర్తితోటి నరేంద్ర మోడీ గారికి పనిచేస్తూ భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ మహానుభావుడి యొక్క సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇదే సందర్భంలో మనకి క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడు 2025 డిసెంబర్ క్రిస్మస్ వచ్చింది. ఈ క్రిస్మస్ని నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు. భారతీయ జనతా పార్టీ అంటే మతాలకి వ్యతిరేకం కాదు, కానీ అన్ని మతాలని కలుపుకున్నదే భారత జాతి అనే స్ఫూర్తితో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ దళిత నాయకుడైనటువంటి వర్షాల ప్రసాద్ గారు, అలాగే యువ నాయకుడు సతీష్, మందపాటి సతీష్, ఇంకా చాలామంది కుర్రోళ్ళు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరపాలండి. మీరు ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు, కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న క్రిస్టియన్ మహిళలు ఎక్కువ మంది, దళితులు ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు మీ వంతు కానుక ఏమిస్తారని చెప్పారంటే, మహిళలకు చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం పట్టుచీరలు, బంగారం ఎలాగో మనం వరలక్ష్మి గారికి ఇస్తున్నాం. అందుకని చెప్పి ఇప్పుడు దాదాపుగా పాత అంబేద్కర్ విగ్రహం దగ్గర, అలాగే న్యూ అంబేద్కర్ పేట దగ్గర ఈరోజు ఉదయం ఒక 100 చీరల పైన అక్కడ ఇచ్చాం పాత అంబేద్కర్లో. ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఎన్ని ఇస్తున్నాం? 600 మంది దాకా ఇస్తున్నాం. 500 దాకా ఇక్కడ వచ్చి ఉన్నారు మహిళలు. ఇక్కడ కూడా ఒక 500 చీరలు ఇస్తున్నాం. అలాగే సంజీవ్ నగర్లో కూడా ఒక 600 మంది ఉన్నారంటే అక్కడ కూడా ఇస్తున్నది. దాదాపుగా 1100 నుంచి 1500 చీరలు మేము ఈ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి దళిత కుటుంబాలకి, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మైనారిటీ వర్గాలకు కూడా, ఇందులో మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి దీంట్లో, వాళ్ళకు కూడా మేము ఈ పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం చేసి, నిజంగా వీళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందంటే, నేను వచ్చినప్పుడు ఇక్కడికి రాగానే నన్ను పెద్ద గజమాలతో సత్కరించడమే కాకుండా, నేను వచ్చినప్పుడు ఈ దళిత స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను నిజంగా చాలా అదృష్టవంతుని. గోకవరంలో ప్రజలు ఇంత ఆదరాభిమానాలతో నన్ను చూస్తున్నారని చెప్పినప్పటికీ, ఇదివరకు కూడా గుబ్బాలమ్మ గుడి దగ్గర దాదాపుగా 2000 చీరలు ఇచ్చాను. ఇప్పుడు ఈ రోజు దళితులకి ఒక 2000 చీరలు దాకా ఇస్తున్నాను. ఇంతమంది స్త్రీమూర్తులు వాళ్ళ కళ్ళలో, వాడి ఇంట్లో మనిషి వచ్చినట్టుగా ఎంతో సంతోషంతో నన్ను ఆహ్వానిస్తూ, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం. కానీ భగవంతుడు అంటే ఒకే భగవంతుడు ఉన్నాడు అనే భావన కాకుండా వీళ్ళందరూ ఈరోజు అంగీకరించింది ఏంటంటే, ఎవరైనా ఏ దేవుడైనా పూజించుకోవచ్చు, కానీ ఎదుటి దేవుడిని నిందించడం చాలా తప్పనే భావాన్ని వీళ్ళందరూ కూడా అంగీకరించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ దేవుడు మాత్రమే, మా దేవుడు మాత్రమే దేవుడు, మీ దేవుడు సైతానని ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పుడు మనిషి అనే భావాన్ని ఈ రోజుని క్రైస్తవం స్వీకరించినా, దళితులైనా వీళ్ళందరూ ఎంతో సంతోషంతో చెప్పడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. అంతేకాకుండా నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటే అప్పుడు శ్రావణ శుక్రవారంలో క్రైస్తవ మహిళలు వచ్చి నాకు, మహిళలు మేము యేసు ప్రభువును పూజించడమే కాకుండా మేము బంగారు వరలక్ష్మి రూపం మాకు ఇస్తే మేము దాచుకుంటామని చెప్పినప్పుడు, రాలో తగలకపోయినా 25 మందికి నేను క్రైస్తవ మహిళ లక్ష్మీదేవి రూపిచ్చి వాళ్ళని ఆ రూపుని అగౌరవపరచకుండా జాగ్రత్తగా దాచుకోమని చెప్పడం, ఈరోజు మన దళిత స్త్రీమూర్తులు అందరితో కలిసి గుర్తు చేసుకుంటే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి నా భావాల్ని వాళ్ళ భావాలుగా అంగీకరించారు. ఇది నాకు చాలా సంతోషకరం. అందరూ కూడా రాజకీయ నాయకులు మతాల పేరిట విడదీస్తుంటే, నేను అందరినీ కూడా మతాల పేరిట కలుపుకుంటూ ముందుకెడుతున్నాను. మతం మనకి ఇంపార్టెంట్ కాదు, దేవుడు మనకు ముఖ్యం. మతం అనేది ఎవరైనా ఏదైనా ఉండొచ్చు, మనకు నచ్చిన మనుషులు దేవుడిని పూజించుకోవచ్చు, కానీ మన దేవుడిని గౌరవం ఎలా హెరిస్తున్నామో ఎదుటి వాళ్ళ దేవుని కూడా అలా గౌరవం ఇవ్వాలి అనే భావనని ఈరోజు ఇక్కడ ఉన్న దళిత స్త్రీమూర్తులు, క్రిస్టియన్ స్త్రీమూర్తులు ఎవరైతే వీళ్ళందరితో కూడా నా భావజాలాన్ని పంచుకున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నేను చెప్తున్న ఈ పంద ప్రజలకి మాకు వారధిగా ఉంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, మీ పత్రికా యాజమాన్యం వారికి, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్న తెలుగు వాళ్ళు అన్ని భాషల వారికి కూడా క్రిస్మస్కి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకే భావనతోటి దైవం అంటే ఒక్కలే ఉంటారు, అది అనేక రూపాల్లో ఉంటే తప్పేమీ లేదు,
కానీ మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్కచెల్ల కలిసి బ్రతకాలి, మనమంతా ఒక కుటుంబంగా మారాలనే భావజాలాన్ని నేను అందరిలో కూడా విస్తరింపజేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని అందరికీ తెలియజేస్తాను. ఈరోజు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారికి జేజేలు పలికారు. ఎందుకనంటే ఆయన ఒక రాజకీయవేత్త కాదు, ఆయన దేశాన్ని నడిపిస్తున్న సమర్థవంతమైన నాయకుడు. ఆ నాయకుడి నీడలో మనం అందరం చల్లగా బ్రతుకుతున్నాం. ఎటువంటి ఉగ్రవాద చర్యలు మన మీద పడకుండా దేశాన్ని రక్షించుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ మాకు లోకల్గా ఉండే మా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా ఎంతో స్ఫూర్తిని కలగజేసుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ భావజాలాన్ని మేమందరం కూడా అందరితో పంచుకుంటూ మేమందరం ఎంతో సంతోషంగా అల్పాహారాన్ని స్వీకరిస్తూ మేమందరూ సంతోషంగా క్యాండిల్స్ వెలిగించుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకుంటూ మేము ఎంతో సంతోషంగా గడుపుకుంటూ ఇప్పుడు చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే పత్రికా విలేకరులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఈ టెంట్లో వేసిన ప్రతి యువకులకి యువతీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై జై భీమ్.